ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం నుండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చెదను. భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును. నువ్వు పరమట తట్టును, తూర్పు తట్టును. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదని జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నారు చూడండి. మనం అక్కడే ఆగాం పోయిన వారం. అయితే యాకోబుతో దేవుడు చెప్తున్న ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, నువ్వు వెళుతున్నావు జాగ్రత్త, వెళుతున్న నీకు జాగ్రత్త చెప్తే నీకు ఒక ధైర్యం వచ్చే మాట చెప్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీతో ఉంటా, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానని చెప్పిన దేవుడు అన్నాడు, మరలా నువ్వు ఇదే ప్లేస్కి తిరిగి రావాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు మరలా ఇక్కడికే తిరిగి రావాలి. నువ్వు మళ్ళీ ఈ పరిస్థితుల్లోకి తిరిగి రావాలి. యాకోబు, నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో నేను ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను మరలా ఇదే ప్రాంతాన్ని నేను రప్పిస్తాను. ఎక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన తర్వాత యాకోబు గారు చేసిన పని ఏంటో మనకు తెలుసు. ఒక రాయిని తీసుకున్నాడు, ఆ రాయి మీద నూనె పోసాడు, ఆ నూనె పోసి రాయికి ఒక నిబంధన పెట్టాడు. ఇక్కడ దేవుడు అన్నాడు, ఇది బేతేల్, దేవుడికి నాకు నిబంధన జరిగిన స్థలం అన్నాడు. ఆ చెప్పిన ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో 31వ అధ్యాయం 13వ వచనం చూడండి. 31వ అధ్యాయం 13వ వచనం. నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, నువ్వు ఎక్కడ నాకు మొక్కుబడి చేసిదువో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పమనను. ఏం చెప్తున్నాడు చూడండి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో, ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి. ఇప్పుడు బాగానండి. 28వ అధ్యాయం 13వ వచనానికి 31వ అధ్యాయం 13వ వచనానికి ఎన్ని సంవత్సరాల కథ నడిచిందో తెలుసా? 25 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. సుమారు 20 ఏళ్ళు తర్వాత దేవుడు వచ్చి చమత్కారంగా దేవుడు అంటున్న మాట తెలుసా? ఒకరోజు నువ్వు నూనె పోసావే, బేతేలు అని పేరు పెట్టావే, నేను గుర్తుందే, బేతేల్లో కనబడిన దేవుడిని అన్నానే నేనే అని చెప్పుకుంటాడు. అంటే ఈ మనిషి మరిసిపోయాడు. ఎవరు చెప్పండి? అబ్రహాముకి ఇవ్వని దర్శనాన్ని, ఇస్సాకుకి ఇవ్వని దర్శనాన్ని యాకోబు గారికి ఇస్తే, యాకోబు గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? మామతో గొడవలెట్టుకుంటూ, భార్యతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, సంపాదన మీద తిరుగుతూ అసలు దర్శనాన్ని గాలికి వదిలేశారు. అసలు దర్శనం ఏంటంటే, క్రీస్తుని దర్శనంలో ఆకాశానికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక నిత్యంలాగా దేవుడు తనకు చూపిస్తే దాన్ని పట్టించుకోవడం మానేశాడంటే 20 ఇయర్స్, 20 ఏళ్ళు పట్టించుకోవడం మానేశాడంటే ఏమనాలి? వెళుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి అని. ఎంత త్వరగా రావాలంటున్నాను. ఒక మనిషి సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు కావాలండి? కంకణం కట్టుకుని గుప్పులు బిగిస్తే సంపాదించాలనుకుంటే 5 ఇయర్స్లో సంపాదించవచ్చు. స్థిరపడి జీవించడానికి మరలా తిరిగి రావాలనుకుంటే ఒక 5 ఇయర్స్లో. కోవైట్ వెళ్తున్నారు, 2 ఇయర్స్లో రావట్లేదా? మొత్తం అప్పులన్నీ తీర్చుకుని. ఒక 3 ఇయర్స్ వెళ్ళట్లేదు నడుతున్నాను, ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ నడుతున్నాను. సంపాదించి స్థిరపడి కోపతప్పల దగ్గర తిరిగి రావాలనుకుంటే ఎంత? ఒక 5 ఇయర్స్ తర్వాత. 20 ఇయర్స్ అయినా ఈయనకు గుర్తు లేదంటే ఏమనుకోవాలి చెప్పండి? ఆదికాండం చదువుతుంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు దర్శనమిచ్చి, ఎవరికి ఇవ్వలేనంత చక్కటి జ్ఞానం ఇచ్చి, చక్కటి ప్రసంగాలు వినిపించి, వాక్యం వినిపించి అన్నీ చేస్తే మనం చేసే పనులు అని చెప్పనా? పనికిమాల గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు విషయాన్ని గాలికి వదిలేస్తాం. ఆదికాండం చదువుతుంటే నాలో ఆటోడు ఒకడు ఆదికాండంలో ఉన్నాడండి, కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనస్సాక్షి ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది, అచ్చు యాకోబు నా అలాగే ఉన్నాడు.
నాకు చదువిచ్చి, జ్ఞానమిచ్చి, ఉద్యోగం ఇచ్చి, చక్కటి పులిపేటమిచ్చి దేవుడు ప్రతి వారం నాతో ముఖాముఖిగా మాట్లాడి నీ లక్ష్యం ఇదిరా, నీ పర్పస్ ఇదిరా నాకు చెప్పిన ప్రసంగం విన్నంతసేపు అలా కళ్ళు పెద్ద చేస్తాం, చెవులు పెద్ద చేస్తాం, గేటు దాటిని వెళ్ళినట్టునే నేరోగా బతికేస్తాం. అక్కడ అలాగే చెప్తారు, మన లైఫ్ మంది అనుకుంటున్నాను. అడుగుతున్నాను, ఎంతకాలం నుంచి వింటున్నాం? యాకోబుకి ఏ క్రీస్తుని కొరకైతే దేవుడు ప్రకటించాడో, యాకోబుకి ఏ క్రీస్తుని కొరకైతే మాట్లాడాడో, యాకోబుతో దేవుడు ఏ క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తూ చూపించాడు, ఇప్పుడు ఆ క్రీస్తుని గురించి పట్టించుకోవడం మానేశాడు. గమ్మత్తు చూడండి, నువ్వు లేచి, అక్కడ చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీ పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళమని, ఇక్కడికి రావాలని ఎప్పుడు చెప్పిన 20 ఏళ్ళ క్రితం చెప్పాడు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 10, 11, 12, 13, 20 ఏళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 20 ఇయర్స్ యాకోబు గారు సాధించింది అని చెప్పనా? గిల్లి గజ్జాలు చెప్పండి, గొడవలు, ఫైనాన్స్ మ్యాటర్స్, అబద్ధాలు, ఎత్తుగాళ్ళు, అక్కడ ఇక్కడ తోసిందల్లా చేసి చివరికి దమ్మిడి దాశాడంటే మొత్తం తెచ్చి అన్నయ్యకి పెట్టుబడి పెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? 20 ఏళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఏమైంది? వాళ్ళన్నకి పెట్టుబడి అయింది. ₹1 ఉంది ఆయన దగ్గర చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మాటలో చెప్పాలంటే 20 ఇయర్స్ యాకోబు కలిసి వచ్చిందంటే అడుగుతాను, 20 ఇయర్స్ యాకోబు గారికి టైం వేస్ట్ అయ్యింది లైఫ్లో, టైం వేస్ట్. ఫైనాన్షియల్గా ఎదిగంటే అడుగుతున్నాను, ఎదిగిన ఫైనాన్స్ ఏది? పిల్లలు పుట్టారు, ఏం కలిసి వచ్చారు? ఆ ఆడపిల్ల కుంపడి తెచ్చి పెట్టింది, ఏం చేసింది? ఆ పెద్దోడు ఏం పనికొచ్చే పని చేశాడు? ఆ చిన్నోడు ఏం పనికొచ్చే పని చేశాడు? ఫ్యామిలీ కలిసి వచ్చిందా? ఫైనాన్స్ కలిసి వచ్చిందా? ఏం కలిసి వచ్చింది? మామతో సఖ్యత ఉందా? 20 ఇయర్స్ టైం వేస్ట్ అయ్యింది. యాకోబు గారికి ఎందుకు 20 ఇయర్స్ టైం వేస్ట్ అయిందో నీకు అర్థమైతే మన లైఫ్లో ఇయర్ సంవత్సరాలు టైం వేస్ట్ అవ్వకూడదని మనకు అర్థం అవుతుంది. ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇదే ఆదికాండం 32వ అధ్యాయం, ఇది ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి, గ్యాప్ ఇచ్చారు, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహానయము అని పేరు పెట్టును అంటున్నారు. ప్రతి దిక్కున పేరు పెట్టడమే. అక్కడ దేవుడు కనపడితే రాయి పేరు ఎడతాడు, ఇక్కడ దేవదూతలు కనపడితే ఆ దేవదూతలు 2 టీములకి 2 పేర్లు పెట్టేశాడు, ఒక పేరు పెట్టేశాడు అంటున్నాను. పేర్లు ఎట్టడం ఏ లోపం లేదు అంటున్నాను. ఇక్కడ దేవదూతలు కనబడిన వెంటనే ఈయనకి ఏం గుర్తు రావాలండి చెప్పండి? ఈయనకి దేవదూతలు కనబడ్డట్టు ఏం గుర్తు రావాలి? ఏ పేరు ఎట్టాలని గుర్తు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇదే దేవదూతలు ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చెప్పండి దేవుడు నాకు చూపించాడు, గుర్తు వస్తుంది ఈయనకి, కొత్త పేర్లు గుర్తు వస్తున్నాయి ఈయనకి. 20 ఏళ్ల క్రితం దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఆ దర్శనం ఇలా అన్నాడు, మళ్ళీ నిన్ను ఇక్కడికి రప్పిస్తానని 20 సంవత్సరాల క్రితం దేవుడు నాకు చెప్పాడు. ఆ చెప్పిన సమాధానం నాకు జ్ఞాపకం రావాలని దేవుడు దేవదూతలని యాకోబుకి ఎదురుపడేలా చేస్తే, యాకోబుకి ఎదురుపడిన తర్వాత ఆ టీముకి పేరెట్టాడట. బహుశా అక్కడ వివరణ లేదు, కానీ ఒకవేళ దేవదూతలు మాట్లాడితే ఏం మాట్లాడుంటాయి చెప్పండి? ఇంకెంతకాలం మీ మామయ్య గారి ఇంటికాడ ఉంటావు? ఇంకెంతకాలం ఈ గొడవల్లో ఉంటావు? ఇంకెంతకాలం సంపాదిస్తావు? 20 ఇయర్స్ సంపాదించే సరిపోదా? జీవితం అయిపోతుంది కదా. ఇంకా డబ్బు అని పరిగెడతావా? ఇంకా భార్య అని పరిగెడతావా? ఇంకా పిల్లలని పరిగెడతావా? ఇంకా మీ మామతో బెట్టలు వేసుకుంటూ కూర్చుంటావా? 20 ఇయర్స్ జాకోబ్, 20 ఇయర్స్ నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తావు? వెనక్కి తిరిగి చూస్తే ఫైనాన్స్ ఉంది నీ లైఫ్లో, వెనక్కి తిరిగి చూస్తే ఫ్యామిలీ క్రైసిస్ ఉంది నీ లైఫ్లో, వెనక్కి తిరిగి చూస్తే దేవుడి కొరకు నువ్వు చేసిన ఒక్క ఐటెం చూపించి యాకోబు అంటే ఏముంది చెప్పండి? యాకోబు కోసమే కదా, నీ కోసం నా కోసం కూడా చెప్తున్నాను. మీకు ఇప్పటికి 30 సంవత్సరాలు వస్తే అడుగుతాను, ఈ 30 ఏళ్లలో నువ్వు దేవుడి కోసం చేసింది సిల్లుగా చూపించు.
ఒకవేళ మీకు 40 ఏళ్ళు అయితే, నీ లైఫ్లో 40 ఏళ్ళు అయితే ఒక్కటే దేవుడికి వస్తుందిగో ఈ బెంచ్ మార్క్ నా లైఫ్లో ఉందని ఒక్కటి చూపించు. బాప్టిజం అనుకో. బాప్టిజం అంటే మాట ఇచ్చావు, చేస్తాను, ఇవ్వలేదు, ఇప్పటికే చేయలేదు. ఇప్పటికే మీకు 50 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు ఏం చేసావు? వస్తావు, కూర్చుంటావు, 4 మాటలు వింటావు, ఎప్పుడు వదిలేస్తారా అని నాకు లుక్కెత్తావు, మళ్ళీ పోతావు. వస్తావు, కూర్చుంటావు, నీకు ఏదైనా ఆవేదన ఉంటే ప్రార్థనలో ఒక ప్రేయర్ పాయింట్ పడేస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. నీ క్రీస్తు కొరకు నువ్వు చేసింది ఏంటి? నీ క్రైస్తు కొరకు నీ లైఫ్లో ఉన్నది ఏంటి? ఏముంది? ఒక్కరు చెప్పిన అడుగుతున్నాను. వండుకోవడం, మీరైతే వండుకోవడం, తినడం, లేగడం, మళ్ళీ వండుకోవడం, తినడం. నేను వండుది ఈరోజు అనుకోండి, ఒక కొత్త కూర ఏదో ఉన్నా, అంతేనా? అంతకుమించి ఏమన్నా లైఫ్లో చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. జాబ్కి వెళ్తారు, వస్తారు, సంపాదిస్తారు, రూపాయి దాస్తారు, పర్సంటేజ్లా దాస్తారు, ఈఎంఐలు కడతారు, తర్వాత అయిపోయింది. ఇంతేనా లైఫ్ అంటే? నడుతుంది. ఇంతేనా లైఫ్ అన్నాడు? ఇదేనా జీవితం అంటే? ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, కాపురం ఎవరైనా చేస్తారు, సంపాదన ఎవరైనా సంపాదిస్తారు, లోకస్తులు కూడా పనిచేస్తారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? నీకు ఒక దర్శనం ఉంది, గుర్తుపెట్టుకో. నీకు ఒక బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకో. దేవుడు నేను పిలిచిన ఒక పిలుపు ఉంది, గుర్తుపెట్టుకో. దాని కొరకు నువ్వు చేసింది ఏంటి? యాకోబు గారి లైఫ్లో 20 years వేస్ట్ అయిపోయినాయట. ఇప్పుడు బాగానండి, 32 అధ్యాయం వచ్చేసరికి అంత చెప్పనా, 30 years వేస్ట్ అయినాయంట. 30 ఏళ్ళు. 31 అధ్యాయం చదువుతున్నప్పుడు అప్పటికి 20 ఏళ్ళు వేస్ట్ అయినాయి. ఇప్పుడు ఈ అధ్యాయం పక్క అధ్యాయం వచ్చేసరికి ఇంకో 10 ఏళ్ళు వేస్ట్ అయినాయి. ఈ 10 ఏళ్ళు ఏం చేస్తాడంటే, మీరు మరలా చూడండి, ఆ 33 అధ్యాయం 2 కలిపి ఉంటాయి. ఆ 33 అధ్యాయం 17 వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. 33 అధ్యాయం 17 వచనంలో, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు ఏంచి. నేను బాగుందంటే మీకు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది లేదు కానీ, అచ్చు మనలాగా ఉన్నాడండి మనిషి. ఎవరు చెప్పండి? బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాడు, ఏదైనా ప్రయాణం ఉంటే దేవుడి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. అన్నీ సెటిల్ అయిపోతే దేవుడికి మాట ఇచ్చి మర్చిపోతాడు. యాకోబు గారు ఏం చేస్తాను మీరు చూడండి. ఎప్పుడో మాట ఇచ్చాడు 20 ఏళ్ళ క్రితం, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకు 10% ఇస్తా, 10% ఇస్తే ఇచ్చే కానీ మళ్ళీ ఎక్కడికే రా అన్నాడు. వస్తానన్నాడు, వస్తా అన్నవాడు మర్చిపోయాడు. మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేశాడు, వస్తానన్నాడు, మర్చిపోయాడు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఈ వచ్చేటప్పుడు కాస్త సరి చేశాడు. ఏం చేశాడు? ఆ సంపాదించిన అంతా అన్నయ్యకి టీములుగా పంపించాడు. మీకు తెలుసుగా స్టోరీ అంతా నాది, నేను చెప్పట్లేదు. ఒక ఫస్ట్ టీం పంపించాడు, సెకండ్ టీం పంపించాడు, థర్డ్ టీం పంపించాడు, టీమ్గా పంపించాడు. ఆ టీమ్స్కున్న ఆస్తులని పట్టుకెళ్ళి అన్నయ్య గిఫ్ట్ ఇచ్చేశాడు. ఆ విషయం అర్థమైంది. అన్నయ్య పగతో ఉన్నాడు అనుకున్నాను, కానీ ఆడ పగతో లేడు, ప్రేమతో ఉన్నాడు. సెటిల్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ లేవు. అన్నయ్య పగతో లేడు, అన్నయ్యను కూడా దేవుడు సమాధానకరంగా మార్చేశాడు. ఇంక నెక్స్ట్ చూశాడు, వాడు పగతో లేడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఇక ఏదైతే అహం ఉందో ఆ అహాన్ని దేవుడు ఎరగొట్టు తుంటెమ్మకి ఎరగొట్టాడు. జీవితాన్ని సరిచేశాడు. 32 అధ్యాయంలో సరి చేస్తున్నాన్ని సరి చేశాడు. యాకోబుని సరి చేశాడు, అన్నయ్యను సరి చేశాడు, అన్నీ సరి చేశాడు. అన్నీ సరి అయిపోయాక ఏం చేశాడు? సుక్కోతులు ఇల్లు కట్టుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సుక్కోతులో ఇల్లు కట్టినట్టున్నాను. బైబిల్ పండితుల కామెంటరీ ఏంటి చెప్పనా? ప్రతి బైబిల్ పండితుడు ఆ సుక్కోతు మీద చేసిన కామెంటరీ చెప్పనా? అసలు ఎందుకు సుక్కోతులో ఆగాడు? అది పెద్ద పాయింట్ అక్కడ. అసలు నువ్వు తిరిగి రావాల్సింది ఎక్కడికి? ఇక్కడికి. నువ్వు ఎక్కడికి దర్శనం వచ్చినా అక్కడికి రావాలి. ఏ వాగ్దాన భూమి వచ్చినా అక్కడ రావాలి. నీకు ఏ లెగసీ ఇచ్చినా అక్కడ రావాలి. అక్కడికి రావాలి. ఎక్కడ ఎందుకు ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయారు? కామెంటరీలు ఏమన్నా తెలుసా? ఆయన అక్కడ ఆగిపోవడానికి ఆ ల్యాండ్ బాగుందంట, అక్కడ మంచి పచ్చని వాతావరణం ఉందట, పరిస్థితులు బాగున్నాయట. ఈ ల్యాండ్లో ఉంటే గిరాకీ ఉంటుందని అక్కడే సెటిల్ అయిపోయాడట. సెటిల్ అయిపోయి అక్కడ ఉండిపోయాడట. ఉండిపోతే ఏమైంది చెప్పండి? తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మాట నేను అంటున్నాను, ఏమనుకోకండి. ఆ దేన అనే అమ్మాయి అత్యాచారానికి గురవడానికి కారణమయ్యింది. ఇక్కడ ఉండకపోతే ఈ అమ్మాయి, ఇక్కడ ఉండకపోతే ఆ అమ్మాయి, బాగా వినండి, వీళ్ళ నాన్నగారు ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయా? మనం చేసే పనులు ఏమంటే చెప్పిన, దేవుడు మనకు ఒక దర్శనం ఇస్తాడు, మన పరిస్థితుల్లోంచి మాట్లాడతాడు, మన మేలు గడుపుతాడు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదివావు, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇది నువ్వు అనుకుంటే జరిగిన ప్లానింగా, లేకపోతే అనుకోకుండానో ఎవరో నడిపిస్తున్నాడు జరిగిన ప్లానింగా, ఇవన్నీ ఆలోచిస్తే నీ వెనకాల దేవుడు గైడ్లా పనిచేస్తున్నాడు లేదు నీకు తెలుస్తుంది. ఏం ఆలోచించకుండా తోసిందల్లా నచ్చిందల్లా చేసుకుంటూ పోతే
తిప్పలు తప్పవు. మళ్ళీ చెప్తున్నాను నేను, నీకు అర్థం కావాలి, ఆలోచించు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, దేవుడు నాతో మాట్లాడుతాను, అర్థం కావాలి. యాకోబునికి అర్థం కాలేదు. మామ దగ్గరికి వెళ్తాడు, బెట్ల కాస్తాడు, ఇక్కడికి వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు, అన్ని నెలలు డీల్ చేయాలో ఆడికో గిఫ్ట్లు పంపుతాడు. అంటే ఈయన ఇష్టం, ఎలా తోస్తే మనం కూడా అలా చేస్తాం. గుర్తుపెట్టుకో, తోసిందల్లా చేస్తాం, నచ్చిందల్లా చేస్తాం, నచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటాం. అంటే ఎప్పుడైనా మీరు యాకోబు స్టోరీలో మీరు గమనించండి, చివరి స్టేజ్ పక్కన పెట్టండి, ఎక్కడైనా యాకోబు స్టోరీలో దేవా ఇప్పుడు నేను ఇక్కడ బయలుదేరుతున్నాను, వెళ్ళనా వద్దా అని ఒక్క మాట అడిగిన దాఖలు ఎక్కడ కనబడతాయండి? ఎక్కడ కనబడదండి. నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను ప్రభు, ఇది నీ చిత్తమా కాదా, కట్టనా వద్దని ఎక్కడన్నా అడిగిన దాఖలు కనబడదు, ఎక్కడ కనబడవండి. ఎక్కడైనా ప్రేయర్ లైఫ్ కానీ ఎక్కడైనా ఆగి నెక్స్ట్ నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎలాంటి నిర్ణయం తీసుకోమంటావు అని ఎక్కడైనా అడిగాడా? అడక్కపోగా సుక్కోతులో సెటిల్ అయిపోయాడు. 35వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి. 35వ అధ్యాయంలో మొదటి వచనం, 35వ అధ్యాయం మొదటి వచనం త్వరగా ముగిద్దాం. దేవుడు యాకోబును, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. మళ్ళీ చెప్తున్నాడండి. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? దేవుడు 20 ఏళ్ళు మర్చిపోయావు చెప్పాడు. దేవదూతలను పంపి జ్ఞాపకం చేయాలనుకున్నాడు, దేవదూతలకు పేరెట్టావు. మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, లే ఇంకా సుక్కోతులో 20 ఏళ్ళు అక్కడ ఉన్నావు చెప్పండి, 10 ఏళ్ళు ఎక్కడ ఉన్నావు అంటే ఇంకెక్కడికి వెళ్తా అక్కడ అలా ఉండిపోతావు అంతే. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా నీ పరిస్థితులు వెళ్ళాయి, ఎలా సాగాయి, ఈ పరిస్థితులన్నీ యాకోబు నీకేం అర్థం అవ్వట్లేదా? నేను తిరిగి రమ్మని నేను చెప్పాను కదా యాకోబు, ఎందుకు మర్చిపోతున్నావు? లేక యాకోబు, నువ్వు లేచి నువ్వు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మాటిచ్చావే బలిపీఠం కడతానని, అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టి నేను ఇచ్చిన వాగ్దాన భూభాగంలోకి తిరిగిరా. నేను త్వరగానే కంపేర్ చేసి నేను ముగిస్తున్నాను. సుక్కోతుకి వెళ్ళి ఏం సాధించాడు చెప్పనా? తన కొడుకులందరూ మర్డర్ చేయడానికి కారణం అయ్యాడు. మీరు తర్వాత చదువుకోండి. తన గారాల కూతురు అత్యాచారానికి గురైంది. ఆ అమ్మాయి కనుక బాగా వినండి, ఊరి మీద తిరగడానికి వెళ్ళకపోతే ఈ ప్రాబ్లం వస్తుందా? ఆ అమ్మాయి ఊరి మీద తిరగడానికి వెళ్ళడానికి కారణం ఆ ఊరిలో ఇల్లు కట్టాడు ఈ పెద్ద మనిషి. ఎవరు చెప్పండి? ఇవి దేవుని చిత్తానుసారమా? పర్పస్ తెలుస్తుంది అంటే తెలుస్తుంది, మళ్ళీ చెప్తున్నాం, పర్పస్ తెలుస్తుంది. కొన్నిటిల్లో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు, అప్పుడు అర్థం చేసుకోవాలి, దేవా ఎందుకంటే నన్ను ఇక్కడికి రప్పించాను. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను ఎవరిని కంపేర్ చేయను, నా లైఫ్ ఎగ్జాంపుల్ మీద చెప్తాను వినండి. ఎక్కడో పల్లెటూరులో నేను చదువుకున్నాను. దేవుడు పిలుస్తున్నాడు అని గుర్తులేదు. ఆ చిన్న తరగతులు చదువుకొని మేము ఏదో వానాకాలం చదువులు అంటారు చూసారు, ఆ చదువులు మేము చదివాం. మొత్తం మీద దేవుని కృపను బట్టి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే స్టోరీ లేకుండా, కాంపిటేటివ్ ఫీల్డ్ లేకుండా, జాబు లేకుండా రాజమండ్రి వచ్చి జేమ్స్ సంఘం బెటర్ అంటే నేను పెడతానా? నా మాటలు మీకు అర్థమవుతలేదు. దేవుడు మనం పిలిచాడబ్బా అని ఎలా తెలుసా? దేవుడు నన్ను ఈ ల్యాండ్ మీద కూర్చోబెట్టాడబ్బా అని నాకు ఎలా తెలుసు చెప్పిన? వేరొక ఆప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అన్నీ మూసేస్తాడు. నేను ఇప్పటికిప్పుడు వచ్చి ఇక్కడ సంఘం పెట్టాలి, నేను పెట్టను. ఎందుకంటే నా ఊరంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం, నేను పెరిగిన వాతావరణం అంటే ఇష్టం. నాకు గంట దొరికితే ఉద్యోగం వచ్చిన కొత్తలో గంట రెస్ట్ దొరికితే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి 3 hours మా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు రోడ్డు బాగుంది, ఇప్పుడు ఇలా ఉండేది యాక్సిడెంట్ జోన్. అది ఆ ఊరంటే ఇష్టం, పెరిగిన ఎవరికన్నా ఎవరన్నా ఇష్టమే. ఆ ఊరంటే ఇష్టం, ఆ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. సాయంత్రం అయితే ఆ బైబిల్ పట్టుకుని బయట చిన్న చిన్న ఈదుల్లో సువార్త చెప్పడానికి ఇష్టం. నేను గాస్పల్ అక్కడే చెప్పాలనుకున్నాను, అక్కడే ఉండాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ ఏరియాకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఏరియాకి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించింది కాదు. కానీ తప్పక ఒప్పక అన్నీ ఒప్పుకి నేను ఉండాలని నాకు వేసిన కలివేంటి చెప్పనా? గవర్నమెంట్ జాబ్. గుర్తుపెట్టుకోండి. వదిలి వెళ్ళగలనా? ఇది పెళ్ళంకన్నా ఎక్కువ వదలగలం చెప్పండి.
వదిలి వెళ్ళగలమా? గవర్నమెంట్ జాబ్ లాక్ చేస్తాడా ఆయన అడుగుతున్నాను. నేను అదే అడుగుతాను, నువ్వు ఎక్కడ చదివావు, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ సెటిల్ అయ్యావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, దీని వెనకాల నువ్వు అనుకుంటే జరిగిందా, లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా ఏదన్నా ఇక్కడ జరిగి ఇక్కడ వరకు నువ్వు వచ్చావా? దీని వెనకాల పర్పస్ ఏంటి తెలియాలి. నువ్వు ప్లాన్ చేస్తే ఇదంతా జరుగుతుందా, లేదా వెనక ఎవరో ప్లాన్ చేస్తున్నారా నీకు తెలియాలి. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ నాకు ఫ్రీ అయిపోయింది, ఎందుకంటే ఆబ్సెంట్ అయిపోయి తిరుగుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అటు న్యాయం చేయలేము, ఇటు న్యాయం చేయలేము. దేవుని సేవ సుఖం అని చెప్పి, దేవుని సేవే జీవితానికి పరమార్థము, సుఖము, నెమ్మది దేవుని సేవలో దొరుకుతుందని ఉద్యోగానికి 2 years ఆబ్సెంట్ అయిపోయి తిరుగుతాను. నా రిజైన్ లెటర్ తీసుకుని పోవాడు, తీసుకోవట్లేదు. గమ్మత్తని చెప్తున్నా, ఇప్పుడు నేను మానేశాను. డౌట్ రావాలి ఇప్పుడు, మరి ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా ఊరంటే ఇప్పుడు వెళ్ళలేను. ఎందుకు వెళ్ళని చెప్పిన, ఈ ఉద్యోగం మానక ముందే ఇక్కడ ఒక సంఘం ప్రారంభించాడు, ఈ ఉద్యోగం మానక ముందే నాతో ఒక ఇల్లు కొనిపించాడు. ఇవన్నీ మీకు ఏమనుకుంటుంది, నేను ఎప్పుడు ఇల్లు కొనాలనుకోలేదండి. నేను ఎప్పుడు సంఘం, అసలు నా లైఫ్ ఎవాంజలిస్ట్గా ఉండాలని నేను సంఘం పెట్టాలనుకోలేదు. ఇవన్నీ అలా నిద్రపోయే మోకాలు లేసి ఆలోచించిన నిద్రపోయిన అర్థమవుద్ది. పర్పస్ ఉంది నా లైఫ్ జర్నీకి. నా చదువుకు ఒక పర్పస్ ఉంది, నా జాబ్కి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ రావడానికి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఒక పర్పస్ ఉంది, నా సొంత ఊరు జరగడానికి ఒక పర్పస్ ఉంది. నా దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు ఇలా మాట్లాడతాడు పరిస్థితుల్లో. యాకోబు గారి లైఫ్ కానీ మన లైఫ్ కానీ మనం చూడండి, ఎందుకు ఎలా కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. నీ చదువు ఎక్కడా, నీ పెళ్ళి ఎక్కడా, నీ పరిస్థితులు ఎక్కడా, ఈరోజు 2026లో ఎక్కడ నువ్వు ఎంచుకున్నావు? ఏమైనా అర్థం అవుతుందా? యాకోబు లైఫ్తో మాట్లాడుతున్నాడు, దేవుడు ఒప్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ప్లాన్ చేస్తుంటే మీరు గమనించండి, ఈయన ప్లానింగ్స్లో ఈయన ఉన్నాడు. దేవుణ్ణి చాలా నిర్లక్ష్యం చేశాడు, తన పరిస్థితులన్నీ పక్కన పడేశాడు. ఏమన్నా సాధించాడంటే ఏం సాధించాడు చెప్పండి? తన లైఫ్కి ఒక పర్పస్ ఉందని మర్చిపోయాడు. అబ్రహాముకి ఇవ్వని దర్శనం, బాగా వినండి, ఇస్సాకుకి ఇవ్వని దర్శనం, పూర్వకాలం ఏ ప్రవక్తలకి ఇవ్వని దర్శనం, గొప్ప దర్శనం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యాకోబుకి ఇస్తే పట్టించుకున్నాడా? మనం కంపేర్ చేసి మాట్లాడుతున్నాం. ఎవరు వినని వాక్యం, ఎవ్వరికి లేని బైబిల్ నాలెడ్జ్, ఎవ్వరికి లేని స్వచ్ఛమైన డాక్టరీన్స్ అన్నీ మనకున్న నిజాయితీగా ఒప్పుకోండి. ఏమన్నా దేవుని మనసును మనం పట్టించుకుంటున్నామా? వస్తాం నిస్సారంగా అలా కూర్చుంటాం. ఈరోజు మెసేజ్ బాగుంటే కాస్త మోకాలు వేసి మనసు చెప్పి దేవుడితో మాట్లాడతాం. సోమవారం నుండి ఏం చేస్తాం? ఎవడ సంకన ఆ డోలు డొక్క వేసుకుని చెప్పండి పోతాం. 30 years సంపాదించి, ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, యాకోబు గారిని ముందు పెట్టి 30 ఏళ్ళు సంపాదించి ఏమి సాధించాడు? ఏమి సాధించాడు? నువ్వు సంపాదించిన సంపాదన ఉంటుంది అనుకుంటున్నావా? మట్టేసి మర్చిపోతుంది లోకం. మనం గుర్తుపెట్టుకో. నీ ఫ్యామిలీ నీతో ఉంటుంది అనుకుంటున్నావా? ఏదన్నా జరగకూడదు జరిగితే నీతో ఎవరన్నా ఉంటారనుకుంటున్నావా? యాకోబుకి దేవుడు వెళ్ళే ముందు చెప్పాడు, మీ అమ్మ లేడు, మీ నాన్న లేడు, మీ అన్నయ్య లేడు, నా ప్లాన్ ఉంది నీతో. అబ్రహాం, నా లెగసీని మర్చిపోకు. ఇస్సాకు, నా లెగసీని మర్చిపోకు. యాకోబు, నా లెగసీని మర్చిపోకు. నేను ఎందుకు చెప్తున్నా చెప్పినా, నా కొడుకు వస్తాడు, ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి మీ ద్వారా నా కుమారుడు వర్క్ చేస్తాడు. ఆ వర్క్ రావడానికి మీరు వర్క్ చేయండి, మీరు పని చేయండి, మీరు సంపాదించిన ఏం చేయండి, మిమ్మల్ని ఎందుకు నేను బ్లెస్ చేస్తున్నాను? నా కుమారుడిని లోకానికి చూపించి సమాజాన్ని ఒక సమాధానకరంగా మాస్తాను. మీకు ఇన్ని చేస్తుంటే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు, వెనకాల వేసుకుంటారు. ఆశీర్వాదం ఇచ్చిన నన్ను చెప్పండి నచ్చిపోతారు. మీ గుప్పిళ్ళు ఎందుకు నింపుతున్నాను? మీ కడుపు ఎందుకు నింపుతున్నాను? మీ మనసుని ఎందుకు నింపుతున్నాను? ఈ ప్రశాంతమైన జీవితంతో క్రైస్ట్ అన్న ఒక పర్పస్ ఉందని చూపిస్తావని నీకు నమ్ముతున్నాను. యాకోబుకి దర్శనంలో చూపించాడు, మనకి చరిత్రలో చూపిస్తున్నాడు క్రీస్తుని. యాకోబుకి చూపించి పిలిచి మరీ పిలిచాడు. ప్రతి వారం నీకు రొట్టె ద్రాక్షరసం విరిచి ప్రతి వారం నీ కళ్ళ ముందుకు క్రైస్ట్ని తీసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాను చెప్పండి? యాకోబు ఎలాగైతే 30 years నిర్లక్ష్యంగా చేద్దాం
అని ఎలా అయితే అనుకున్నాడు. చచ్చిపోయి చివరి రోజు వరకు ఇదే బుద్ధి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోండి. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, ఈలోపు ఏదో పని చేస్తాం. దేవా ఈ పని చేస్తున్నాను, ఇది నీకు ఇష్టమా కాదని ఎప్పుడైనా మోకాళ్ళు వేసి మనం అడుగుతామా? అడగం. అందుకేనండి మన పట్ల ఆయనకి చాలా బిగ్ ప్లాన్స్ ఉంటాయి. కానీ ఎందుకు కాకపోతే చెప్పిన, మన ప్లాన్స్లో మనం ఉంటాం కనుక. ఆయన ప్లానింగ్స్ అన్నీ మన లైఫ్లో ఎందుకు కాకపోతే అంటే, మన ప్లానింగ్స్ మనకున్నాయి, మన ఫైనాన్స్ మనకున్నాయి, మన ఫ్యామిలీ విషయాలు మనకున్నాయి, మన గొడవలు మనకున్నాయి, మన గిలికజ్జాలు మనకున్నాయి, మన వ్యవహారాలు మనకున్నాయి అని అడుగుతున్నాను. ఆయన వ్యవహారాన్ని ఎప్పుడో పక్కన పెట్టేస్తాం మనం. యాకోబు గారి లైఫ్లో చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, రా యాకోబు, లే యాకోబు. ఎన్నిసార్లు చెప్పాలి? యాకోబు పట్టించుకున్నాడా? తర్వాత మీరు చదవండి. ఎక్కడి వరకు ఆ మనిషికి అర్థం అవ్వదంటే, 12 మంది కొడుకులు పుట్టేశారు. నేను త్వరగా ముగిస్తాను. 12 మంది కొడుకులు పుట్టేశారు. ఆ 12 మంది కొడుకులు పుట్టిన తర్వాత అప్పటికైనా అర్థమైందా? ఒకడన్నా నా తండ్రి అబ్రహాముకు చెప్పిన ఆ వాగ్దాన పుత్రుడు, నా తండ్రి ఇస్సాకు ఎదురు చూసిన ఆ వాగ్దాన పుత్రుడు ఈ 12 మందిలో ఉన్నాడా అని ఎదురు చూశాడా? ఒకడు వచ్చాడు. చెదిరిపోయిన ఫ్యామిలీని సెట్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఒక్కడి పేరు మీకు తెలుసు, జోసెఫ్. ఒక మాట అన్నాడు, నాన్న నీకు విషయం చెప్పాలి. అలా పరిగెట్టావు, ఎలా పరిగెట్టావు, అలా పరిగెట్టావు, ఎలా పరిగెట్టావు, అది సాధించావు, ఇది సాధించావు. నాన్న నీకు విషయం చెప్తున్నాను, ఈరోజు అన్నం లేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని కరువులో కూర్చున్నావు. నీ కొడుకుని దేవుడు దీవించాడు అన్న. నీకు విషయం చెప్తున్నాను, ఇక దయచేసి నువ్వు ఎక్కడ ఉండొద్దు, చెప్పండి, నా దగ్గరకు వచ్చాడు నాన్న. మనకు లెగసీ ఉంది నాన్న. నన్ను నీకు మళ్ళీ చెప్తున్నా, ఒక లెగసీ ఉంది మనకి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు నన్ను పిలిపించాడు. ఒక పర్పస్ ఉందని నాకు అర్థమవుతుంది. ఆ పర్పస్ ఏంటంటే, మా అన్నయ్యలు నన్ను గోతులో పాడేస్తారని అనుకున్నాను, కానీ దేవుడికి ఒక పర్పస్ మీద నడిపిస్తున్నాడని ఈ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది నాన్న. వాళ్ళ కొడుకు వచ్చి ఈ పెద్ద ఆయనతో మాట్లాడితే కానీ చివరి స్టేజ్ వరకు ఈ పెద్ద ఆయనకి తన లైఫ్ పర్పస్ అర్థమవుతుందండి. దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది ద్వారా మాట్లాడాలి, ఎన్ని విషయాలు మాట్లాడాలి. అరే మన పుట్టుక, మన చదువు, మన జీవితం, ప్రతి విషయం, ప్రతీది, పెళ్ళి, సంబంధాలు, స్నేహాలు, సెటిల్ అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ దేనికి ప్రభు అంటే ఒక లెగసీ ఉంది, మనం గుర్తుపెట్టుకోండి. జోసెఫ్ వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, నాన్న నీకు విషయం చెప్పాలి, ఇంకా నువ్వు ఈ తిండి కోసం, బట్ట కోసం, గుడ్డు కోసం నువ్వేమి ఆడకు, నేను చెప్తున్నాను కదా నాన్న, నేను ఉన్నాను కదా, నువ్వు వచ్చే. ఫైనాన్స్ ఉంటే ఏంటి నాన్న, లేకపోతే ఏంటి నాన్న. గోతులో పండేసి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రా నాన్న, నేను ఉన్నాను రా అని చెప్తే, వాళ్ళ అబ్బాయి నీడ దగ్గరికి చేరే వరకు ఈ పెద్ద ఆయనకి దేవుని వెలుగు ఏమని అర్థం అవుతుందా? మీకు ఏం అర్థమవుతుందని తెలియదు, కానీ ఆదికాండం చదువుతుంటే మళ్ళా అంటూ ఒకడు ఆదికాండంలో ఉన్నాడని మీకు అనిపిస్తుందా లేదా? అనిపించాలి. మనలాగే టైం వేస్ట్ చేసేవాడు ఒకడు ఉన్నాడంటే మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వాలి. ఇంత గొప్ప దర్శనాలు ఇచ్చినా పట్టించుకొని ఒక నేరో మైండ్తో బతికేస్తే నిర్లక్ష్య వైఖరి ఉన్న భక్తులు బైబిల్లో ఉన్నారంటే ఉన్నారు, మనకు అర్థం కావాలి. దేవుడు అన్నీ చెప్పడు కనుక కొన్ని చెప్తాడు. ద్వితీయోపదేశకాండం త్వరగా, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29 వచ్చింది చూడండి త్వరగా. అక్కడ ఒక మంచి మాట ఉందో, మళ్ళీ ఒకసారి రిపీట్గా మళ్ళీ ఒకసారి చదవండి. మా రహస్యములు తన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. రహస్యాలు కొన్ని ఉంటాయి. రేపేం జరుగుతుందో దేవుడు ఈరోజు చెప్పడు, కానీ ఈరోజు ఏం జరుగుతుందో మాత్రం నాకు అర్థమయ్యేలా మాత్రం నా పరిస్థితులు డిజైన్ చేస్తాడు.
నెల రోజుల తర్వాత నా లైఫ్లో ఏం జరుగుతుందో దేవుడు నాకు చెప్పడు, కానీ నెల క్రితం ఎందుకు ఆ విషయం జరిగింది ఈరోజు మాత్రం నాకు అర్థమయ్యేలా చెప్తాడు. సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో దేవుడు నాతో చెప్పడు, కానీ సంవత్సరం క్రితం నా లైఫ్లో ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు నాకు అర్థమయ్యేలా చెప్తాడు ఖచ్చితంగా. అందుకే భక్తుడు ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదాలకి దీపం. అంటే మనం అనుకునే టార్చ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో దీపం అంటే లాంతెర్లు ఉండే, చూసారా? లాంతెర్ ఇలా పట్టుకుంటే ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఆ వెలుగు ఎక్కడ ఉందో అక్కడ కనబడుతుంది. అంటే నెక్స్ట్ అడుగు అక్కడే కనబడుతుంది తప్ప నాకు 5 కిలోమీటర్లు ఏం కనబడదు ఆ వెలుగు. గుర్తుపెట్టుకోండి. వాక్యం కూడా అంతే. వాక్యం నీకు నాకు ఏం చెప్తుంది అంటే, ఈ రోజు ఏం చేయాలో చెప్తుంది. గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు ఎలా దేవుడితో కనెక్ట్ అవ్వాలో చెప్తుంది. గుర్తుపెట్టుకో. నెల రోజుల తర్వాత నీ లైఫ్లో ఏం జరుగుతుందో వచ్చండి, వాక్యము చెప్పదు. దేవుడు నీకు ముందు చెప్పాడు, కానీ ఒకటి చెప్పాడు, బయలుపరచబడిన ధర్మశాస్త్రం వాక్యం ఏదైతే ఉందో చెప్పండి, దాన్ని అనుసరించి నడుచుకుంటే, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే బయలుపరచబడినవి మనవి అని నీకు అర్థమైతే, నువ్వు నీ సంతానం ఈ లెగసీని కంటిన్యూ చేస్తే మీ ఫ్యామిలీని బ్లెస్ చేస్తానయ్యా అన్నాడు. ఇంతకన్నా ఇంకా ఓపెన్గా ఇంతకన్నా మనకి దేవుడు ఏం చెప్పాలి చెప్పండి? నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, నా ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలంటే, నా భవిష్యత్తు బాగుండాలంటే ఏం లేదు, సింపుల్గా అని చెప్పాడు. ఏం లేదు, మీకు బయలుపరచబడిన ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్ర వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యాన్ని నేర్చుకొని, ఆ వాక్యాన్ని అవలంబించుకొని, దాన్ని అనుసరించి, దాని కట్టడలను మీరు పాటించి నడుచుకుంటే చాలు. ఇవన్నీ మావి. ఈ వాక్యం ఆదికాండంలో దేవుడు నా కోసమే చెప్పాడు, ఈ కీర్తనలో దేవుడు నా కోసమే చెప్పాడు. ఈ వాక్యం నాదని అనుకొని నువ్వు పాటిస్తే చాలు. నీ సంతానం నీ నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పండి, నేను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తాను ప్రభు అంటే, వాక్యం నాదనుకో, ఈ జీవితం నాదనుకో, ఈ దేవుడు నా కోసం ఇది చేశాను నువ్వు నిర్ణయించుకో, నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. యాకోబు గారికి ఆశీర్వాదాలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎవడికో సొత్తు ఎందుకైనా చెప్పనా, నిర్లక్ష్యం ఎక్కువ ఉంది ఆయనకి. నీకు నాకు వస్తున్నట్టే ఉండి కొన్ని విషయాలు ఎందుకు దూరం అవుతుందని గుర్తుపెట్టుకో. నిర్లక్ష్యం ఉంది ఎక్కడో, గుర్తుపెట్టుకో. ఏం దాచాడో 26లో, 25లో ఏం దాచాడో, 28లో ఏం దాచుంచాడో, 27లో ఏం దాయిపోతున్నాడు, అంతకు 3 ఏళ్ళు ఏం దాచుంచాడో, ఇప్పుడు ఏం దాచుంచాడో, ఏం ప్లానింగ్స్ ఉన్నాయో చెప్పడాయన. ఒకటి మాత్రం చెప్పాడు, వినబడుతున్న వాక్య ప్రకారం బతికే చాలు, నా ప్లాన్స్ నేను సెట్ చేస్తాను. నువ్వు అనుకుంటే చదవలేదు, నేను చదివించాను. నువ్వు అనుకుంటే పుట్టలేదు, నేను పుట్టించాను. నువ్వు ఈ ఊర్లో పుట్టాలి నువ్వు అనుకోలేదు, ఈ ఊర్లో నేను పుట్టించాను. ఇక్కడ ఎలా కూర్చోాలి నువ్వు అనుకోలేదు, నేను అనుకుని నేను రప్పించాను. నీకు ఈ జాబ్ ఉంటే సూట్ అవుతుందని నువ్వు అనుకోలేదు, నేను అనుకున్నాను. నీ ఈ వ్యాపారంలో ఉంటే బాగుంటుందని నువ్వు అనుకోలేదు, నేను సెట్ చేశాను. నీకు ఈముంటే బాగుంటుంది లైఫ్లో నువ్వు అనుకోలేదు, నేను అనుకున్నాను. నీకు ఈ పిల్లలు పుడితే బాగుంటుంది నువ్వు అనుకోలేదు, నేను అనుకుని డిజైన్ చేశాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, బయలుపరచబడిన వాక్యము అనుసరించి బతుకు. కానీ యాకోబు గారు ఒక్క మాట కూడా అడగడండి. ఎప్పుడు అర్థమైంది చెప్పనా? ఆ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అవసాన కాలం అందంట. ఏ కాలం చూస్తారు ఒకసారి? హెబ్రీ పత్రిక త్వరగా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఎప్పుడండి? విశ్వాసమును బట్టి అవసాన కాలం మందు ఒక్కొక్కరిని ఆశీర్వదించి. ఏమని ఆశీర్వదించంటే, మరి ముందెందుకు ఆశీర్వదించలేదు? పుట్టిన వెంటనే ఎందుకు ఆశీర్వదించలేదు? పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎందుకు ఆశీర్వదించలేదు? అవసాన కాలం మందు ఆశ్రయిస్తున్నాడు. ఏమని అవసాన కాలం మందు ఆశ్రయిస్తున్నాడు? అవసాన కాలం అంటే ఇంక చనిపోయే రోజుల్లో అప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఎంతకాలం నేను ఏదో బతికాను రా, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అన్నీ చూసేసాను రా, ఒరే చిన్నోడా పెద్దోడా, ఒరే మొదటోడా చివరోడా మధ్యలోవాడా, అందరిని నేను అన్నీ చూసేసాను రా. ఒరే ఒక విషయం నాకు అర్థమైందిరా, ఎన్ని సంపాదించాలనుకున్నా సంపాదించినవి నిలబడవరా. ఆడితో గొడవెట్టుకుని ఈడితో గొడవెట్టుకుని ఈ గొడవల కోసం మనం పుట్టలేదురా. అసలు గొడవలు పెట్టుకోవడమే జీవితం కాదురా, ప్రతిదీ నెత్తిన పూసుకోవడం జీవితం కాదురా, ప్రతి దాంట్లో ఒక దూరడం జీవితం కాదురా. జీవితం అంటే నాకు అర్థమైందిరా, చిన్నోడా పెద్దోడా మీ అందరూ చెబుతున్నాను. మనలో శిలోహోకి ఒకడు వస్తాడురా, అతడు వచ్చేంత వరకు మన సంతానాన్ని దేవుడు కాపాడుతాడురా. ఎక్కడన్నాడు? 49వ అధ్యాయం ఆదికాండం. ఈ రెఫరెన్స్ దానికి లింక్ ఉంటుంది. 49వ అధ్యాయం ఆదికాండము 33వ వచనం. ఎంత తమ్ముడు? 10వ వచనం.
షిలోహుకు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. షిలోహుకు వచ్చే వరకు, షిలోహుకు వచ్చే వరకు, షిలోహ్ అన్నదానికి అక్కడ షిలోహు వచ్చే వరకు అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. అతడు వచ్చే వరకు, ఎవరు అతడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబ్రహాము ఎదురు చూసిన లెగసీ ఆయన కోసమే, ఇస్సాకు ఎదురు చూసిన లెగసీ ఆయన కోసమే, ఇప్పుడు నేను ఎదురు చూసిన లెగసీ లేట్ టైంలో నాకు అర్థమైంది ఆయన కోసమే. మీరందరూ కూడా ఎదురు చూడాల్సింది ఆయన కోసమే. చిన్నోడా పెద్దోడా, మన లైఫ్ అంతకే రాబోతున్నాడు ఒక ఆయన. దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు రా. దేవుడే దీనుడిగా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాలని రాబోతున్నాడు రా. నిన్ను ఆశీర్వదించాడన్నా, నన్ను ఆశీర్వదించాడన్నా, నీ జాతిని ఎంపిక చేసిన, నా జాతిని ఎంపిక చేసిన, నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం ఏదైనా మనల్ని అందరినీ బలపరుస్తున్నాడంటే ఆయన రాబోతున్నాడు రా. ఆయనకు మనం పైలట్గా ఉండడానికే దేవుడు ముందుగా మనల్ని చెప్పండి ఆశీర్వదించాడు రా. ఈ పర్పస్ మీరు మైండ్లో పెట్టుకోండి రా. నా అంచె దినాలు వచ్చాయి, నా అంచె దినాల్లో నేను పోతున్నాను. మీ లైఫ్ ఇప్పుడు అంచె దినాలు వస్తాయి, మీరు కూడా పోతారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను రే పెద్దోడు రూబే, నీకు చెప్తాను, కామతురతను జరిగించడమే లైఫ్ కథ, గుర్తుపెట్టుకో. ఆ కామంతో జాగ్రత్త నేను చంపేస్తుంది అన్నాడు. కాదు నీకు చెప్తాను, ఈ కట్లపాము లాంటి స్వభావం మానుకోకపోతే లైఫ్ ఇది పర్పస్ కదరు. ఇవన్నీ నేను చూశాను రా. మీరు మారకపోతే, మీరు ఆడిన అబద్ధాలు, ఒకడిని అబద్ధం ఆడి మీరు ఇబ్బంది పెడితే మీరు 100 మంది చేత మోసపోతారా, గుర్తుపెట్టుకుంటారా. వాడి దగ్గర 10 రూపాయలు లాక్కున్న మీ దగ్గర 1000 రూపాయలు లాగేస్తారు. ఒకటి దగ్గర 1000 రూపాయలు నువ్వు లాగేస్తావో నువ్వు 10,000లో నష్టపోతావు. నువ్వు 10,000 లాగేస్తావో లక్షల్లో నష్టపోతావు. చిన్నోడా, లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా. పోతారు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నేను పోతున్నాను. 49 అధ్యాయం అంటే ఇంకా ఈ అధ్యాయం చచ్చిపోతాడు యాకోబు గారు. నేను వెళ్ళిపోతున్నాను, నేను సాధించింది ఏమీ లేదు. చచ్చిపోయే ముందు నాకు పర్పస్ అర్థమైపోయింది. షిలోహుకి ఆయన వస్తాడు. షిలోహు అంటే నెమ్మది, విశ్రాంతి, సమాధానకర్త, సైన్యములకు అధిపతి యెహోవా సుతుడు, దైవదర్శనం, దేవుని మహిమ మన జాతి నుంచే చెప్పండి రాబోతుంది. అందుకే మా తాతయ్యని ఆశీర్వదించాడు, మా తాతయ్య అబ్రహాం. అందుకే ఆశీర్వదించాడు, మా నాన్న ఆశీర్వదించాడు, ఇప్పుడు నన్ను ఆశీర్వదించాడు. నా జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నా నన్ను పట్టుకున్నాడు. నా ఫ్యామిలీలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఈ రోజుకి మిమ్మల్ని పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి మనం రిప్రజెంట్గా ఉండాలని. ఇదొకటి మైండ్లో పెట్టుకుంటారా అని చెప్పాడు. అంతా చెప్పాడు. ఇవన్నీ చెప్పి 38వ వచనంలో ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు వారి తండ్రిని వారిని దీవించి వారితో చెప్పినది ఇదే అని చెబుతూ ఎవరి దీవుని చెప్పిన వారిని దీవించను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించట్లను, నేను నా స్వజనుల యొద్దకి నేను వెళ్ళిపోతున్నాను, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నానని చెప్పి 33వ వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చచ్చిపోయాడు. యాకోబులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పిన? చచ్చిపోయే ముందైనా తెలుసుకోవాల్సిన విషయాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకుని చచ్చిపోయాడు. యాకోబుకి అర్థమైపోయింది, వాళ్ళ ప్రవక్తలు లాంటి వర్గాలకి వాళ్ళకి జీవిత పరమార్థం తెలుసుకోవాలి, అర్థమైపోయింది. ఇదే లాస్ట్ డే అని అడుగుతాను, నీకు నాకు తెలుసా? మన ధైర్యం పెట్టి చెప్పనా? చేద్దాంలే, చెప్పండి, చూద్దాంలే అంటే ఈ లోపల రోడ్డు మీద ఇంటికి వస్తావు నువ్వు. నిన్ను అడుగుతాను, ఇంటికి వస్తావు గ్యారంటీ ఉందా? బయటికి వెళ్తాను గ్యారంటీ ఉందా? నీ తిండిలో గ్యారంటీ ఉందా? నీ లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుంది నీకు ఏమన్నా గ్యారంటీ ఉందా? నీ ప్లానింగ్స్ నేస్తున్నావే, 50 ఏళ్ళకి సరిపోయే ప్లానింగ్స్ చేస్తావు నువ్వు. 50 ఏళ్ళు ఉంటావని గ్యారంటీ ఉందా? వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళ లైఫ్ని చక్కబెట్టేసుకున్నారు. నా లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుందో తెలుసా? చెయ్యాలనుకున్నప్పుడు చేసే, చూడాలనుకున్న దేవుని కార్యాలను ఎంత చూడాలో అంత చూసే, జరిగించాలనుకున్నప్పుడు జరిగించే. కానీ చేద్దాంలే చూద్దాంలే అనుకునే లోపు రేపన్నది నీకు వస్తుందో లేదో తెలియదు. యాకోబు గారి లైఫ్లో అర్థమైపోయింది. ఆ గారాల కొడుకుని పిలిచాడు యోసేపుని. నాన్న, నేను చనిపోయిన తర్వాత నేను ఏం కోరుకోవట్లేదు, కానీ ఒక విషయం కోరుకుంటున్నాను. ఆయన వస్తాడు ఒకరోజు. అబ్రహాం గారికి ఏ భూభాగాన్ని అయితే దేవుడిచ్చాడో, ఇస్సాక్ గారికి ఏ భూభాగాన్ని అయితే దేవుడిచ్చాడో, నాకు ఏ భూభాగాన్ని అయితే ఆశీర్వాదకరంగా ఇచ్చాడో, ఈ భూభాగం మీద ఏ జాతి అయితే పోతుందో ఆ జాతిలోనికి ఆయన వస్తాడు. ఆ దైవసుతుడు, దైవం వస్తాడా? నీకు విషయం చెప్తున్నాను రా చిన్నోడా.
నా మనసు అర్థం చేసుకుని మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసేది ఎవరైనా ఉన్నారంటే నువ్వే. నాకు అర్థమైపోతుంది. నా లాస్ట్ డ్రీమ్ ఏదైనా ఉందంటే, నా డిజైర్ ఏదైనా ఉంది అంటే, ఈ ఐగుప్తిలో సమాధులు ఫేమస్ అని చెప్పారు. ఈ పిరమిడ్స్లో ఒక పిరమిడ్ నాకు కట్టద్దు. ఇది జాకోబు యొక్క సమాధిని ఇక్కడెక్కడ చరిత్ర నేమి పెట్టద్దు. ఫరో లాంటి అధికారం నీకున్నా ఫరో అంత వైభవ సమాధి కార్యక్రమం నాకు జరిగించొద్దు. మా పితరుడైన అబ్రహాంని ఎక్కడికి అప్పెట్టేశారో, మా పితరుడైన ఇస్సాకుని ఎక్కడికి అప్పెట్టేశారో, మా తల్లులందరినీ ఎక్కడికి అప్పెట్టేశారో, నన్ను అక్కడే కప్పెట్టా. అది ఎక్కడంటే, యాకోబు ఎలా వెళ్తున్నావో మళ్ళీ అలాగే తిరిగి రా నా దేవుడు ఏ ప్లేస్ కోసమైతే చెప్పాడో ఆ ప్లేస్లోనే నన్ను కప్పెట్టారు అన్నాడు. చచ్చిపోయే లోపు తిరిగి వచ్చి అక్కడే కప్పెట్టారు. గుర్తుపెట్టుకోండి. లెగసీని కంటిన్యూ చేశారు. ప్రభు రావడానికి మార్గాలు సరళం చేశారు. తన శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు వాగ్దాన భూభాగంలో కప్పెట్టి ఐగుప్తి ఎంత అందంగా ఉన్నా ఈ ఐగుప్తిలో వద్దు. దేవుడు ఆ రోజు నాకు 20 ఏళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు. అప్పటికి లవ్ లేదు, ఏమీ లేదు, ఫ్యామిలీ లేదు, గొడవలు లేవు, గిలికజ్జాలు లేవు, ఏమీ లేనప్పుడే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఎప్పటికైనా ఇక్కడికే తిరిగి రావాలని. నేను ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగాను. లైఫ్లో ఎన్నో ఏరియాస్ చూసాను. అన్నీ చూసి ఈరోజు నేను ఇక్కడ ఐగుప్తిలో ఉన్నాను. నేను చచ్చిపోతున్నాను. నా దేవుడు నన్ను ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి తీసుకెళ్ళి చెప్పండి దాన్ని కప్పెట్టాయి. క్రొత్త నిబంధన దానికి వ్యాఖ్యానం ఇచ్చింది. ఎందుకు అక్కడ కప్పెట్టేయాలంటే, నా పితరులు ఎక్కడైతే మళ్ళీ చెప్పండి పునరుద్ధానంలో లేస్తారో నేను మళ్ళీ నా పితరులతో పాటు చెప్పండి అక్కడే పునరుద్ధానంతో లేవాలి. మళ్ళీ ఆయన ఒక రోజు వస్తాడు. ఇప్పుడు చెప్పండి, మత్తయి సువార్తలో యాకోబు గారిని ఎందుకు వంశవృక్షంలో దేవుడు పెట్టాడంటే, లైఫ్ చివరికి వెళ్ళిపోయేసరికి చెప్పండి ఆయనకి పర్పస్ అర్థమైంది, నిబంధన అర్థమైంది. అందుకే ఆ నిబంధన అర్థమైంది కనుక ఆ నిబంధనలో యాకోబు నిలబడ్డాడు. జీవితాన్ని ప్రారంభంలో అటు ఇటు పరిగెట్టిన చివరిలో మాత్రం లైఫ్ని సెటిల్ చేసుకున్నాడు. నేను ముగిస్తున్నానండి. నువ్వు దేవుని సన్నిధిని వదిలి నీ మళ్ళీ చేతులు దండం పెడుతున్నాను మీ అందరికీ. మీరు దేవుని సన్నిధిని వదిలి దయచేసి ఎక్కడికి వెళ్ళే ప్లానింగ్ మీరు చేసుకోకండి. దేవుని సన్నిధి విలువ చేసుకుని ఎలా ఉంటారో చెప్పిన మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం గుర్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చర్చ్ ఉండదేమో అని విదేశాలకు వెళ్ళకుండా ఆగిపోయిన భక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? కేవలం చర్చ్ కోసం, కేవలం చర్చ్ కోసం మరి చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ జాబ్ అనే పేరు మీద నేను వెళ్ళిపోతే రేపొద్దు నాకు ఈ సహవాసం దొరకదేమని చెప్పి జాబ్ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? వీళ్ళెవరండి? వీళ్ళు లెగసీని కంటిన్యూ చేసే పీపుల్. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారు చెప్పిన, ఎక్కడ కావచ్చు ఇంకో దిక్కున పోతాం, అక్కడ కాదు పో, ఇంకెక్కడ పోతావు, పోవడమే గొడవ నీకు. ఎక్కడికి పోతావు? నిన్ను ఎక్కడ పిలిచాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు, ఎక్కడ మాట్లాడతాడు, నేను దేవుడు ఎంత బరువెక్కే హృదయాన్ని నేను ఎక్కడ రేపాడు, అది వదిలేసి నీకు ఎలా పోవాలనిపిస్తుంది? వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ గంట దేవుని సన్నిధిలో గడిపితే చాలనుకునే వాళ్ళు ప్రయాణికులు పొరుగురులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? రాత్రి పగల తేడా లేకుండా గంటల కూర్చొని వాక్యం వింటూ అన్నీ మర్చిపోయే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? మన లెగసీ మనకు అర్థమవుతుందా? కొంతమంది ఎక్కడైనా జాబ్ వచ్చినా, స్టడీ పర్పస్ ఎక్కడికైనా పోయినా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటి చెప్పిన, ఆ లోకంలో సత్యం చెప్పే మంచి సంఘం ఉందా లేదా? లేదని తెలిసిందనుకోండి వెళ్ళరు. ఉందని తెలిసిందనుకోండి పర్లేదు, అక్కడ కూడా మనలాంటి సహవాసం ఉందని వెళ్తారు. నడుతున్నా వాళ్ళు ఏం చేసినా దేనికి కనెక్ట్ అయ్యి ఉంటున్నారు చెప్పండి? సన్నిధి అక్కడ యాకోబుకి బలిపీఠం, మనకి ఈ కాలంలో చెప్పండి సన్నిధి. మనకు సన్నిధులు తెలుసా చెప్పండి? ఇక్కడ వాకింగ్ చెప్తుంటే అక్కడ ముక్కులు ఏడు గోక్కుంటాడు ఒకడు, ఇక్కడ వాకింగ్ చెప్తుంటే చెవులు ఎట్టుకుని తిప్పుకుంటుంది, ఇక్కడ వాకింగ్ చెప్తుంటే వాట్సాప్ చూసుకుంటారు ఒకడు. అంటే ఇక్కడ కాదు చెప్తాను, చర్చ్ వాతావరణం ఇవన్నీ చేసుకుని నడుతున్నాను. సన్నిధి లేక ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సన్నిధి ఉంటే దాని మీద కోపగించి చెప్పండి అలిగేసి మానేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అస్తమాలో అలా పాడేస్తున్నారు, పాటలు ఇంకా రానన్నారంట. అంటే పాటలు పాడడం వస్తాను, నువ్వు ఇదేదో పెద్ద మాకు డీసో అనుకుంటున్నావు ఇక్కడ అంటే ఏమి లేవు, మామూలు చెప్తున్నాను, మళ్ళీ ఎవరిని అనేసాడు అనుకోకండి.
మన జీవిత పరమార్థం ఏంటి చెప్పనా? నేను క్రీస్తుతో అంటుకడుపు. అందుకే నేను నిజమైన చెప్పండి ద్రాక్షవల్లిని, అందులో చెప్పండి తీగలు మీరు. ఈ పదానికి అర్థం ఏంటి చెప్పనా? మళ్ళీ మనల్ని తన జీనియాలజీలో ప్రతి తీగగా మనల్ని పెట్టుకున్నాడట. ఆ రోజు వాళ్ళని పెట్టాడు. ఎవరిని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఈరోజు ఈ జీనియాలజీలో మనల్ని పెట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా తీగే, నాలో ఉండండి, ఫలించండి. ఉద్యోగంలో ఫలిస్తారా? ఫ్యామిలీలో ఫలిస్తారా? బిడ్డల్లో ఫలిస్తారా? ఎక్కడ ఫలించినా నా గురించి మాత్రం చెప్పండి, సాక్షిగా నిలబడండి. అర్థమైన వాళ్ళు అలా మోకాళ్ళు వేయండి. అర్థం లేని వాళ్ళు ఎవరు ఉంటే దేవుని బతిమాలని, దేవా ఆ లెగసీ మాకు అనుగ్రహించి ప్రభువాన్ని దేవుడిని అడగండి.